సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలు, వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శనలు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే సేఫ్ జర్నీ, రాష్ట్రమంతటా రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఎన్నికల్లో ఓడినందుకు రోడ్డు బంద్, ముళ్లకంచె వేయించిన ఓడిన అభ్యర్థి. ఇవాళ రాత్రికి నాగోబా జాతర ప్రారంభం, మహాపూజకి సిద్ధమైన మెస్రం వంశీయులు. డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మల్కాపేట రిజర్వాయర్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ తర్వాత అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించి అక్కడి పనులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు కేటీఆర్. పంటలకు సాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పమే ఇందుకు కారణమన్నారు. ఇక ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు కేటీఆర్. ఒరిజినల్ గా 11 టీఎంసీలు ఉంటే ఈరోజు 141 టీఎంసీ దాకా ఈరోజు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని అదనంగా బరాజులు కానీ అదనంగా పంప్ హౌజ్లు కొత్తగా నిర్మాణం చేసుకొని తెలంగాణ రైతాంగానికి 1,25,00,000 ఎకరాలకు నీరు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారో మరి ఈరోజు నిజంగా మొత్తం సాగునీటి రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే బహుశా మనం ఏ చైనాలో ఇంజనీరింగ్ అద్భుతాలు జరుగుతున్నాయని 3 గార్జెస్ డ్యామ్ అని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం, కానీ స్వయంగా చూస్తే తప్ప ఈ అనుభవాన్ని వర్ణించలేము. ఈ ప్రాజెక్టు ఈరోజు ప్యాకేజ్ 9 ఏదైతే మేము పరిశీలించడం జరిగిందో ఇంకా 1 కిలోమీటర్ మేర టనల్ పూర్తి కావాల్సి ఉంది. పంప్ హౌస్ కూడా రాబోయే 4 నుంచి 5 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. రిజర్వాయర్ అయితే దాదాపుగా పూర్తి కావచ్చింది, మరి దాదాపు 90% పూర్తయిందని చెప్పవచ్చు. ఇక మిగిలిందల్లా కేవలం మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవాలి. కాంతకు ముందు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు కేటీఆర్. ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ కొత్త సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ఆ తరువాత గంగమ్మ, రామప్ప జాతరలకు హాజరై దర్శనం చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం ఉన్నప్పుడే విద్యా బోధనలో రాణించగలమన్నారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండలోని నిట్లో ఎస్సీ, ఎస్టీ లెర్నింగ్ సెంటర్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి సాఫ్ట్ స్కిల్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు కడియం. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. దేశంలో వరంగల్ నిట్ మొదటి స్థానంలో ఉండాలని, ఓరుగల్లు ఖ్యాతిని చాటాలని కోరారు కడియం. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సర్వైవ్ కావడం కూడా కష్టమే. ఒక్కొక్కసారి మనం డ్రాఫ్ట్ చేసిన లెటర్ కానీ మనం తయారు చేసిన ఫైల్ కానీ సబ్జెక్ట్ కానీ రిలవెన్స్ కూడా ఉండదు. అంటే ఒక పద్ధతిలో కొన్ని రకాలైన డ్రాఫ్టింగ్ స్కిల్స్ కు అలవాటు పడ్డ మనము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ ను అక్వైర్ చేసుకోకపోవడం వలన ఈ ఇబ్బందులు వస్తుంటాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అందరు చెప్పుకుంటారు. మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులమైన మనం కూడా మన మెరిట్ ను, మన స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగాయి. క్యాన్సర్ మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు ప్రముఖులు. క్యాన్సర్ను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోందన్నారు అధికారులు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వరంగల్లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ దగ్గర ట్రాఫిక్ ఏసీపీ ముజిబ్ రన్ ప్రారంభించారు.
క్యాన్సర్ను ముందే గుర్తిస్తే నయం చేసుకోవచ్చన్నారు. ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 5K రన్ ప్రోగ్రామ్ను కేఈసీ చౌరస్తా నుంచి కలెక్టర్ గారి బంగ్లా వరకు నిర్వహించడం జరిగింది. మా ట్రాఫిక్ పోలీస్ తరఫున వాళ్ళని అభినందిస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. సో మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లు కూడా, అదేవిధంగా మన సొసైటీ కూడా, అదేవిధంగా మన రాష్ట్రం దేశం కూడా ఫిట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మన హెల్త్ను కాపాడుకోవాలి, రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. అదేవిధంగా యువత ముఖ్యంగా దురలవాట్లకు దూరంగా ఉండాలి. సో వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. వీటన్నిటిని కూడా మన యువత సమాజం అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి అమలు చేసి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 2K రన్ నిర్వహించారు. పట్టణంలోని మండల పరిషత్ భవనం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు జరిగిన రన్లో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువత మద్యం మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ఫుడ్ లో మంచి కంట్రోల్ చేసుకొని ఫుడ్ తింటే ఏ క్యాన్సర్ బారిన వాడుకుంటున్నాం కనుక ఆ విధంగా మీరు చేసుకోవడానికి కోసం మంచి అవకాశం. ఈ రన్నింగ్ కానీ ఎప్పుడు టైం దొరికితే సండే టైం దొరుకుతుంది, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఇక్కడ స్కూల్కి పోయేటప్పుడు కూడా ఈ మధ్యన సైకిల్లో లేకుంటే పేరెంట్స్ వచ్చి మోటార్ సైకిల్ మీద తెచ్చుడు కాకుండా 1 కిలోమీటర్ ఉంటా నడిచిపోవాలి. అదొక వాకింగ్ అయిపోతుంది పొద్దున పూట. ఆ విధంగా మనం మంచి అలవాట్లు చేసుకొని పోతుంటే ఈ క్యాన్సర్ బారిన పడుకుంటుంటాం. ఈ మధ్యన ఎక్కువ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు హార్ట్ అటాక్ ఉండే, హార్ట్ అటాక్ ఈ ఒక 5 నిమిషాలు బతుకుతే హార్ట్ అటాక్ నుంచి డాక్టర్లు బతికేయగలుగుతున్నారు. క్యాన్సర్ వస్తే మాత్రం ఏ డాక్టర్ కూడా ఏం చేయాలి, చివరి స్టేజ్కి వస్తే మరణమే కానీ ఎక్కడొక్కడికి అది ఆపే శక్తి ఏ డాక్టర్లు కూడా లేకుండా అయిపోయింది కనుక మీరందరూ చిన్నారులు ఇప్పటి నుంచి మంచి అలవాట్లు చేసుకోండి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ముందస్తు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ సేఫ్ జర్నీ చేసేందుకు నిబంధనలు పాటించాలని సూచించారు పోలీసులు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ప్రాణాలు పోతాయన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన ఆయన నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతోందన్నారు. ట్రాఫిక్ సరిపడా రోడ్లను వెడల్పు చేస్తామన్నారు. ఇప్పటికే కేంద్రం నిధులు మంజూరు చేసిందని, వీలైనంత త్వరలో పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ వాహనదారులకు గులాబీ పువ్వు, చాక్లెట్ అందించారు. వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంట్లోని కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో అవగాహన సదస్సు జరిగింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే రెప్పపాటులో ప్రాణం పోతుందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. విద్యార్థులకు హెల్మెట్లు అందజేశారు. రోడ్డు ప్రమాదాలు అందులో ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోతున్నారు మీలాంటి పిల్లలు. రోడ్డు యాక్సిడెంట్ అనేది మీ అందరికీ తెలుసు. యాక్సిడెంట్ అంటేనే క్షణకాలం లిప్తపాటు రెప్పపాటులో జరిగే ఒక అవాంఛనీయ సంఘటన. ఈరోజు రోడ్డు యాక్సిడెంట్ల వల్ల మరణించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. రహదారి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలలో 70 నుంచి 80% హ్యూమన్ ఎర్రర్స్ వల్లనే, అంటే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు జిల్లా ఆర్టీఓ జైపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు బైక్లపై హెల్మెట్ పెట్టుకుని ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి సేఫ్ జర్నీ చేయాలని కోరారు. సురక్షిత ప్రయాణం అందరికీ మంచిదన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు శర్మతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ ప్రారంభించారు. భద్రతా నియమాలు పాటించి సేఫ్ జర్నీ చేయాలని సూచించారు.
కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వాహనదారులు రోడ్డుపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అతివేగంగా వెళ్లడంతో యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆర్టీసీలో ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు, అడిషనల్ ఎస్పీతో పాటు ఆర్టీఓ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ ప్రశాంతి. జిల్లాలో గతంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. పచ్చని పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయాడని అందరికీ ఉపయోగపడే రోడ్డును తవ్వించాడు ఓ వ్యక్తి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గురపతాండాలో పంచాయతీ ఎన్నికల్లో బానోతు రామన్న సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో గ్రామస్తులపై కోపంతో పొలాలకు వెళ్లే బాటను జేసీబీతో తవ్వించాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పాతి ముళ్ల కంచె కూడా వేయించాడు. మొన్నటి ఎన్నికల్లో తాండావాసులు తనకు ఓట్లు వేయలేదనే కారణంతోనే ఇలా చేశాడని అంటున్నారు గ్రామస్తులు. రోడ్డును తవ్వడంతో పొలానికి వెళ్లడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. దాదాపు 100 మంది రైతులు దారి లేక అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న దారిని ఇలా తవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నికల్లో ఓడిపోయిన బానోతు రామన్నను అడిగితే రోడ్డు కోసం ఇచ్చిన భూమి తమకు వారసత్వంగా వచ్చిందని చెబుతున్నాడు. భూమి తమ సొంతమని కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఆర్డర్ కాపీని చూపిస్తున్నాడు రామన్న. రంగారెడ్డి సర్పంచ్ గెలిచినప్పుడు అదే రామన్న స్వామి నాయక్ ఇద్దరు రోడ్డు వేయించినాం. ఇప్పుడు గత 12 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు 3 సార్లు రిపేర్ చేసినాం. రామన్న పోటీ చేసి ఓడిపోయినందుకు నాకు ఓట్లు వేయలేదని రోడ్డుని మొత్తం పొక్కులింగ్ తోటి ఆగం చేస్తుండు. బానోతు రమేష్ నాయక్ అతను ప్లస్ బానోతు రామన్న నాయక్ ఇద్దరు సర్పంచ్ బరిలో నిలబడ్డారండి. నిలబడితే ప్రజా తీర్పు అది. ప్రజలు రమేష్ నాయక్ని గెలిపించారు. ఎలక్షన్లో నన్ను ఓడించారని చెప్పి మన గురప్పతండ ప్రజల మీద కక్ష సాధింపు కొరకు అతని భూమిలో నుంచి పోతున్న రోడ్డుని జేసీపీని తీసుకొచ్చి చింద్రవందరం చేసి మొత్తం రోడ్డును చెల్లాచెదరం చేసేసాడండి. ఇప్పుడు అవతల దాదాపు 200-300 ఎకరాల భూములు ఉన్నాయండి మా గురప్పతండ రైతులే. మా గురప్పతండ నుంచి మన్నెగూడానికి వెళ్ళవలసిన రోడ్డుని జేసీపీ ప్రొక్లైన్ తోటి రాత్రికి రాత్రి తోడిచ్చి జనాలను మా పంట పొలాలకు పోనీయకుండా ఆటంకపరిచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మాకు ఓటేయలేదు, తండ జనాలందరూ ఓటేయలేదనే ఆలోచనతోటి జనాలను అటు వెళ్ళనీయకుండా జేసీపీ ప్రొక్లైన్లతోటి రోడ్డును మొత్తం తోడిచ్చి అతని పంట పొలాల్లో కలుపుకోవడం జరిగినది. ప్రభుత్వ అధికారులు మా గురపతండ ప్రజల యందు దయ ఉంచి తక్షణమే స్పందించి మాకు ఆ రోడ్డును కల్పించి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. నా వ్యవసాయ భూమి ఇది, నా పట్టా ఉంది, కేసీఆర్ ఇచ్చిన పట్టా బుక్ ఉంది. నాకు గతంలో 2011లో ఇదే దాని మీద మా తండావాసులు కానీ పక్కా వాళ్ళు ఇతరులు కానీ దాడికి వస్తే నేను కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నాకు డిగ్రీ కూడా ఇచ్చింది, స్టే కూడా వచ్చింది. నాకు నేను ఎంఆర్ఓ నుంచి సరిహద్దు పత్రం కూడా తీసుకున్నా. నా భూమిని నేను సదును చేసుకుంటా అంటే నా మీద గిట్టనటువంటి వాళ్ళు ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు. నేను వేరే వాళ్ళ దాంట్లో పోయి పని చేస్తలేను. ఇది రోడ్డు కాదు, ఏం కాదు, నా సొంత భూమి, వ్యవసాయ భూమి. ఏదో కావాలని చెప్పేసి ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఇది నా పట్టాదారు పాస్బుక్ ఉంది, సరిహద్దుల పత్రం ఉంది, కోర్టు స్టే ఉంది, మొత్తం ఉంది నా కాడ. నారాయణపేట జిల్లాలో తమ మండలాన్ని చేర్చొద్దంటూ కోయలకొండ వాసులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కోయలకొండ రహదారిపై వంటావార్పుతో నిరసన తెలిపారు ఆందోళనకారులు. అయితే పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తిరగబడిన ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడిలో సీఐ గాయపడగా వెంటనే హాస్పిటల్కు తరలించారు.
ఉద్యోగులకు జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు మండలి చైర్మన్ స్వామి గౌడ్. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, కలెక్టర్ ఎంఆర్ఎం రావుతో కలిసి వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఉద్యోగులకు ఈ సెంటర్ ఓ వరం లాంటిదన్నారు మండలి చైర్మన్. వెల్నెస్ సెంటర్ను ఓపెన్ చేసుకోవటం జరిగింది. వెల్నెస్ సెంటర్ అంటే ఉద్యోగులకు జర్నలిస్టులకు ఇదొక ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇక్కడ వచ్చినటువంటి వారికి డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండి పనులకు సంబంధించిన కానీ శరీరానికి సంబంధించిన కానీ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడనే మందులు ఇచ్చి పరిష్కారం చేస్తారు. లేని పక్షంలో వేరే కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే సౌకర్యాలు ఉన్న దగ్గరికి కేసును రిఫర్ చేస్తారు. 25,000 మందికి ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి వెల్నెస్ సెంటర్ వలన అనేక రకాల సమస్యలు పరిష్కరించబడ్డాయి. అందరికి సహకారంతో ఈ కార్యక్రమం నెరవేరింది. మెడికల్ స్టాఫ్కు, డాక్టర్ గారికి, డాక్టర్ల బృందానికి నేను మనసారా అభినందన తెలియజేస్తూ ఉద్యోగుల చిరకాల కోరిక ఈరోజు తీరింది. ఇక ఉద్యోగులు ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి ఇది మా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి అభినందించారు. పెద్దపల్లి జిల్లా కొత్తూరు సాయంపేటకు చెందిన సర్పంచ్లు వివేక్ను సోమాజిగూడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్లను అభినందించిన వివేక్ గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఆదిలాబాద్లో సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. 50 ఏళ్ల బ్యాచ్ల విద్యార్థులంతా ఒక్కచోట చేరి సరదాగా గడిపారు. 1968లో ఆదిలాబాద్ సరస్వతి శిశు మందిర్ ప్రారంభమైంది. ఏడాదితో స్కూల్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గురువులకు ఆత్మీయ సన్మానం చేశారు విద్యార్థులు. ఇక ఇన్నాళ్లకు కలవడంతో తమ స్కూల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విజయవంతం కాకుండా విజయం దిశలో నడుస్తున్నటువంటి సంస్థలకి ప్రత్యేకంగా అభినందించక తప్పదు. లేని పక్షంలో ఇంకా మన వ్యవస్థలు పూర్తిగా నాశనం కావడానికి ఆస్కారం ఉంది. వ్యవస్థలు మన నాశనం కాకుండా అంటే వీటన్నింటిపైన దృష్టి సారించవలసి అవసరాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆ దిశలో పయనింపజేస్తున్నటువంటి శిశు మందిరాలకు ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నేను 25 సంవత్సరాలప్పుడు కూడా మేము చిన్నప్పుడు ఉన్నాము. అప్పుడు కూడా అటెండ్ అయ్యాము. 50 సంవత్సరాలు అనేది చాలా పెద్ద విషయము. సో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా చూడాలని అనుకుంటున్నాము. పాత స్నేహితులు చాలామంది వచ్చారు, గురుజీలు వచ్చారు. అందరినీ కలవడం ఆనందంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ రసవత్తరంగా సాగింది. ఫైనల్ మ్యాచ్ను డీఎస్పీ నరేష్ కుమార్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఫైనల్లో డోర్నకల్పై మహబూబాబాద్ టీం 66 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్కు వచ్చిన డోర్నకల్ 13 ఓవర్లలో 72 రన్స్ కాలౌట్ అయింది. 2 వికెట్లు తీసి 36 పరుగులు చేసిన మహబూబాబాద్ కెప్టెన్ శ్రీపాల్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు. ఈ నెల 7న వరంగల్ ఈస్ట్తో మహబూబాబాద్ జట్టు తలపడనుంది. ఇక వెలుగు యాజమాన్యం భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని టోర్నీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు డీఎస్పీ నరేష్ కుమార్. వరంగల్ వరకే మీరు మీ టార్గెట్ పెట్టుకోవద్దు. వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఢిల్లీ, ప్రపంచం వరకు మన సత్తా మన జిల్లాలో ఉన్న ప్రతిభను కనబరచాలి. మరి యువతను ప్రోత్సహించి క్రికెట్ లో ఎంతో క్రేజ్ ఉంటుంది కానీ ప్లాట్ఫామ్ లేని పరిస్థితిలో ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఎంతో ఖర్చుతోటి మిమ్మల్ని ట్రైన్ అప్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వెలుగు పత్రిక వారికి, V6 వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లాలో V6 మరియు వెలుగు న్యూస్ పేపర్ వారు కలిసి కండక్ట్ చేసిన టోర్నీస్ తోటి రూరల్లో ఉన్న మాలాంటి క్రికెటర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు ఉంటుంది. इतलांटी टूर्नामेंट्स चाला कंडक्ट చేయాలని చెప్పేసి वी आर वेरी हैप्पी। आज महेबाबाद जिला में यहाँ पे कंडक्ट करे सो ये V6 वेलगू क्रिकेट टूर्नामेंट को हम विनर है, महेबाबाद के विनर हम ही हैं। तो इसके लिए हम बहुत शुक्रिया अदा है कि हमें V6 वेलगू इतना अच्छा प्लेटफॉर्म दिए, हमें शाइन होने के लिए, ऊपर जाने के लिए, एक अच्छा चांस पाने के लिए। और फरवरी 7 को हमारा सेमीफाइनल है, फरवरी 8 को अगर जीतेंगे तो फरवरी 8 को फाइनल भी खेलेंगे इंशाल्लाह।
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. బోధన్ జుక్కల్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో బోధన్ 62 రన్స్ తేడాతో గెలిచింది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా మ్యాచ్ను ప్రారంభించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బోధన్ టీం 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. యశ్వంత్ 56, అమర్దీప్ 33 రన్స్ చేశారు. ఆ తరువాత చేసింగ్కు దిగిన జుక్కల్ టీం 132 రన్స్కి ఆలౌట్ అయింది. 33 రన్స్ చేసి 3 వికెట్లు తీసిన అమర్దీప్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. యాజమాన్యం వెలుగు దినపత్రిక ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా వారి యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి. గ్రామాల్లోనే ఉన్నాం, మాకు గుర్తింపు లేదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ నిజామాబాద్లో ఆడేటటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మాణిక్యాలను, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను తీసేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రీడల వల్ల చాలా సంవత్సరాల నుంచి అసలు క్రీడలు అనేటివి లేకపోవడం వల్ల మన మంచి ప్లేయర్స్ కూడా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయారు. దీనివల్ల ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎవరైతే క్రీడా పట్ల ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఆడదామని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప వేదిక, ఇదొక అవకాశము. ఇందులో వారి టాలెంట్ను ప్రూవ్ చేసినట్టయితే ఇంకా స్టేట్ లెవెల్లో కానీ అట్లాంటి మీట్లో ఆడవచ్చు. కాబట్టి దీన్ని ప్రోత్సహించినందుకు, ఇలాంటి టోర్నమెంట్ పెట్టినందుకు వెలుగు యాజమాన్యానికి నిజంగా మా నిజామాబాద్ జిల్లా ఇందూరు ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన అది కృతజ్ఞతలు అది చేస్తున్నాం. కామారెడ్డి అండ్ ఆర్మూర్ 2 డివిజన్స్లో ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ చాలా బాగా అయినాయి మ్యాచెస్. ఇవాళ నిజామాబాద్ లోకల్లో ఇవాళ మ్యాచెస్ స్టార్ట్ అయ్యారండి. నిజామాబాద్, బోధన్, జుక్కల్ 3 టీమ్స్ని లీగ్ కమ్ నాకౌట్గా ఇక్కడ ఆడిపిస్తున్నామండి. దీన్ని మొత్తం 2 గ్రూపులలో టాపర్స్ని రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడిపిస్తామండి. ఇది అయిపోయినాక ఒక జిల్లా జట్టుగా ఒక టీంని తీసి ఫర్దర్ హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ టీమ్గా మొత్తం ఉమ్మడి 9 జిల్లాలు హైదరాబాద్లో డిస్ట్రిక్ట్స్ ఆడతాయండి. క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని తీయడానికి చాలా సంతోషదాయకం. ఎందుకంటే మాలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ టోర్నీ నిర్వహించినందుకు V6కి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులని ఇలా డిస్టిక్లో మన కాన్స్టిట్యూషన్ లెవెల్గా నిర్వహించి క్రీడాకారులను వెలికి తీయడం చాలా మంచి ఒక నైపుణ్యతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు టోర్నీకి మంచి స్పందన లభిస్తోంది. క్రీడాకారులు టోర్నీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్లో సెలక్షన్స్ జరిగాయి. ఈ పోటీల్లో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి ఆటగాళ్లు పాల్గొన్నారు. దాదాపు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. సోమావతి అమావాస్య కావడంతో రావి చెట్టు దగ్గర మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేశారు. స్త్రీలు సౌభాగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ దారం చుట్టారు. ఒకరికొకరు పూలు, పండ్లు, కుంకుమ పంచుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కూరెళ్లలో శ్రీ ప్రతాప్ సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. సంవత్సరాల కింద వచ్చినప్పటికీ ఇప్పటికి చూసుకుంటే చాలా భక్తి రద్దీ బాగా పెరిగిపోయింది. దాదాపు 1,00,000 మంది పైన భక్తులు వల్ల ఈ యొక్క జాతరకు రావడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కావాల్సిన ఏర్పాటు ఒక్కరోజు కోసం ఏం చేయాలో అని కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా. సిద్దిపేట జిల్లా పుల్లూరులో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలోని కొలనులో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ ముందు ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. ఎన్సీడీ కార్యక్రమంతో పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 30 మందిని సర్వే చేస్తున్నామని, దీంతో రోగులకు సరైన సమయం కేటాయించలేకపోతున్నామన్నారు. ఎన్సీడీ సర్వేను టీం వర్క్ గా చేస్తామని డిమాండ్ చేశారు. ఎవరికి వారు ఈ సర్వే చేయాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గిలో అక్రమంగా డీజిల్ తరలిస్తున్న కారును సీజ్ చేశారు పోలీసులు.
కార్ డ్రైవర్ అనుమానాస్పదంగా వెళ్తూ ఉండడంతో పోలీసులు వెంబడించారు. దీంతో భయపడిన కార్లోని వ్యక్తులు కోస్గి శివార్లోని బహర్పేట్ చెక్పోస్ట్ దగ్గర వెహికల్ వదిలి పారిపోయారు. ఇందులో 350 లీటర్ల డీజిల్ ను గుర్తించిన పోలీసులు సీజ్ చేశారు. డీజిల్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నిందితులు ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మత్స్యకారులకు మత్స్య అభివృద్ధి పథకం కింద మంజూరైన 1298 ద్విచక్ర వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. మత్స్యకారులు చేపలను ఊరూరు తిరిగి అమ్ముకునేందుకు ఈ వాహనాలు అందజేసినట్టు చెప్పారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌలతాబాద్ లో పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ రక్తదాన శిబిరం ప్రారంభించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్ అందజేశారు. యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోయారంటూ ఆందోళన చేపట్టారు బాధితుడు బంధువులు. నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన కస్నా తాండాకు చెందిన వెంకటేష్ కు జాగృత్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. కోలుకుంటున్న వెంకటేష్ సడన్ గా చనిపోయాడని తెలిపారు. డాక్టర్లు ట్రీట్మెంట్ అందించడంలో నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు కార్పెంటర్స్. అటవీ శాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వడ్రంగికి సంబంధించిన మిషన్లను తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తెచ్చిన కర్రని తాము వస్తువులుగా తయారు చేస్తున్నట్టు చెప్పారు. దాడులు ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్సిడీతో ప్రభుత్వమే కర్ర సప్లై చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో 18వ తెలంగాణ గ్రామీణ వైద్యుల మహాసభ గ్రాండ్ గా జరిగింది. గ్రామాల్లో పేదలకు వైద్యం అందిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని కోరారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్. వరంగల్లోని మడికొండలో మత్స్య కార్మికుల సమావేశానికి ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్లతో కలిసి పాల్గొన్నారు. మత్స్యకారులకు ఫ్రీగా చేప పిల్లలను అందిస్తోంది అన్నారు. ముదిరాజ్ సంఘం భవన నిర్మాణం కోసం హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.